మాతృదేవోభవ. శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో ఎవరో ఎందరో దేవతల్ గలరు వారి సృష్టి మూలంబనన్ వివరించన్ భవదీయ గర్భము నిజంబే దానికంటెన్ గురుప్రవరుండెవ్వడు దైవమెవ్వడు మదంబా సృష్టి మూలంబదే మదంబా సృష్టి మూలంబదే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 718వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. గ్రంథములెన్నో నోటనిడి కంఠము శుంఠైపోవనార్చు మోహంధులు తాము చెప్పు కథలందలి నీతికి జీవితాన సంబంధము గుర్పలేక పొడి మాటలు బంకుదురెంతసేపు హా గంధపు మోపు మోయగల గాడిదమేన సుగంధమంటునే గంధపు మోపు మోయగల గాడిదమేన సుగంధమంటునే. గ్రంథములెన్నో నోటనిడి శంకరాచార్య స్వామి చెబుతారని ఒక మాట. శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం. గ్రంథాలు చదవడం ద్వారా మనం జ్ఞానం పొందగలుగుతాం. నేనే చాలా గ్రంథాలు పేర్లు చెప్పి చదవడం చెబుతున్నా, నేను చదివి మీకు చెబుతున్నా. కానీ ఇది కూడా అహంకారానికి దారి తీయకుండా చూసుకోవాలి. ఒక గ్రంథం చదివాము అంటే అందులో ముఖ్యమైన విషయాలు ఓ చోట రాసుకోవాలి. కనీసం ఆ గ్రంథం వెనకాల ఓ తెల్ల కాగితం ఏదైనా పేజీ లాంటిది ఉంటే వెనకాల చివరి పేజీలు ఇక్కడ ఈ చదువుతున్న చోట ఎక్కడెక్కడ ముఖ్యమైన విషయాలు వచ్చాయో ఆ పుటల సంఖ్యలు అక్కడ వేసుకుని మర్నాడు మళ్ళీ ఆ గ్రంథం మనం చదివినప్పుడు ఆ ముఖ్యమైన విషయాలు ఒక్కసారి చదివి మళ్ళీ అసలు గ్రంథంలోకి వెళ్ళాలి. నేను పాటిస్తున్న విధానం అది. నేను చదివిన ప్రతి గ్రంథానికి వెనకాల అతి ముఖ్యం అని ఒక హెడ్డింగ్ ఉంటుంది, ఒక శీర్షిక ఉంటుంది. అక్కడ కొన్ని పేజీల అంకెలు ఉంటాయి, ఏదో 17, 23 అలాగా. అందులో ఏదో ఆ పుటలో ఉండే ఏదో ఒక విషయం నాకు బాగా నచ్చడం వల్ల అది నాకు జీవితంలో కానీ లేదా నేను చేస్తున్న వృత్తిలో ప్రసంగాల్లో చెప్పడానికి కానీ ఉపయోగపడడం వల్ల దాన్ని నేను వెనకాల గుర్తు చేసి పెట్టుకుని మళ్ళీ చదువుతా. విద్యార్థులు ముఖ్యమైన విషయాల జ్ఞాపకం పెట్టుకుందుకు ఈ విధానాన్ని పాటించాలి. మీరు బాటనీ, జువాలజీ ఏది చదవండి, ఇంగ్లీషు, తెలుగు చదివేవాళ్ళు లేరుగా, ఎందుకు వచ్చిన గొడవ. మీరు ఏం చదవండి, ఆ పుస్తకం వెనకాల టెక్స్ట్ బుక్ వెనకాల అవసరమైతే 2 తెలకాయతాలు అంటించండి, అదే సైజులో కత్తిరించి అంటించండి. అతి ముఖ్యం, వెరీ ఇంపార్టెంట్. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఎక్కడ అతి ముఖ్యం అనిపించదు దాన్ని ఓ బ్రాకెట్ ఇటు ఓ బ్రాకెట్, మొదట్లో ఓ బ్రాకెట్ చివరిలో ఓ బ్రాకెట్, అక్కడ ఓ గీత. మరి అది గుర్తుపట్టాలిగా ఏ వాక్యం అది. ఆ పేజీ నెంబర్ చూసుకుంటే పేజీ అంతా ఎలా చూస్తాం, ఏదో చూసుకోవాలిగా. అప్పుడు మర్నాడు మొదలుపెట్టినప్పుడు అందులో ఒక 4 విషయాలు 5 విషయాలు ఒకసారి పునరావృత్తి అంట, ఓసారి పునఃస్మరణ చేసుకుని మళ్ళీ అసలు గ్రంథంలో వెళితే ఆ గ్రంథం మొత్తం మనం చదవడం పూర్తయ్యేలోగా ముఖ్యమైన విషయాలు రోజు ఒకసారి చదవడం వల్ల, పునరావృత్తి చేయడం వల్ల గ్రంథం పూర్తయ్యేసరికి ఆ విషయాలన్నీ నోటుకొచ్చి ఉంటాయి, మనస్సులో ఉంటాయి, మన జ్ఞానం చాలా పెరుగుతుంది. మనం వాటిని ఎక్కడ ఉపయోగించాలో వ్యాసాల్లోనో ఉపన్యాసాల్లోనో జీవితంలో అవసరమైన సందర్భాల్లోనో ఉపయోగించి తీరతాం. మా జ్ఞాపక శక్తికి రహస్యం ఇది. ఇంతకు మించి ఏమీ దేవతలు దిగుచ్చి మనకి ఇస్తున్నది ఏం లేదు. ఇస్తే నేను నెత్తి మీద జుట్టు అడిగేవాడిని, జ్ఞాపకం ఎవరికి కావాలి, జుట్టు కావాలి. ఇస్తే ఎంత బాగుండు, ఎవరు ఏం చేద్దాం. అంచేతనం ఏది ముఖ్యమనే అది ముఖ్యమండి. అవి మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు అంతేకాదు, అంతకంటే కూడా ముఖ్యమైన విషయం వాటిని మనం జీవితంలో ఆచరించడానికి అభ్యంతరం ఏమిటి. అది కేవలం సమాచారానికి సంబంధించిన విషయాలు అయితే పర్వాలేదు, అందులో ఏం ఆచరిస్తాం ఊరికే తెలుస్తుంది. ఓ పివి సింధుకి ఏదో బహుమతి వచ్చింది, మనం ఆచరించేది ఏముంది, ఊరికే తెలుసుకోవడమే విషయం. అది అడిగితే చెప్పడానికి కొన్ని ఆచరించాల్సినవి ఉంటాయి. ఓ వివేకానందుడు సూక్తులు, రామకృష్ణ పరమహంస సూక్తులు, రమణ మహర్షి మాటలు జీవితంలో ఆచరణలో పెట్టాలి. వాటిని ఆయా సందర్భాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కఠినంగా ఆలోచించుకోవాలి. చేస్తున్నావా లేదు, ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు గంటేద్దు పక్కకి. వాళ్ళు చెప్తారు కానీ మన వల్ల అవుతుందా, వాళ్ళు మహానుభావులు, ఇదంతా తెలివిగా తప్పుకోవడం, కన్వీనియంట్లీ ఎస్కేపింగ్. నో, అది కుదరదు. తెలివిగా తప్పుకుంటున్నాం మనం బద్ధకం వల్ల, మనకి ఇష్టం లేదు. అప్పుడు ఆచరించే ప్రయత్నం చేస్తే జీవితంలో కూడా చిత్తశుద్ధి పెరిగి అపూర్వమైన ఉన్నతిని పొందుతామండి. భగవంతుడి పాదాల దగ్గర ఉంటామమ్మా ప్రతి క్షణం భగవంతుడి పాదాల దగ్గర ఉంటాం. మనకి భగవంతుడు రక్షా కవచం కప్పేస్తాడు. ఇలాగా
నీ జోలికి ఎవడొస్తాడు నేను చూస్తాను రా. అంత ప్రేమ భగవంతుడికి ఈ రకమైన ధార్మిక ప్రవర్తన కలిగిన వాడండి, నీతి నిజాయితీలు కలిగిన వాడంటే భగవంతుడికి అంత ప్రేమ. మన స్తోత్రాలకి, పారాయణలకి, వ్రతాలకి, ఉపవాసాలకి భగవంతుడు లొంగడు. నీతికి, నిజాయితీకి, ధర్మానికి, సత్యనిష్టకి భగవంతుడు లొంగుతాడు. సత్యమే భగవత్ స్వరూపం. ధర్మం కోసమే భగవంతుడు, ధర్మరక్షణకే భగవంతుడు అవతరిస్తాడు. మన పొగడ్తలు, మన స్తోత్రాలు ఆయనకి అక్కర్లేదు. ఇవన్నీ ఆయనకి తెలియని విషయాలు కావు. మనం తేలిగ్గా స్తోత్రాలు చదివేస్తాం, పూజలు చేసేస్తాం, ప్రసాదాలు పెట్టేస్తాం. మార్చుకోవలసిన బుద్ధిని మార్చుకో. అక్కడ అలాగే ఉంటాం. అంచేత ఎంత చదివినా ఒకటే, ఊరికే పరిజ్ఞానం ఇదంతా. ఇంకా వారు కొత్తగా చెప్పారు, వారు ఇంకా ఏవో చెప్పారు, వీరో 100 శ్లోకాలు చెప్పారు, వారో 100 పద్యాలు చెప్పారు. ఏం చెప్పినా ఒకటే, వారే చేయరు వాటిని. గ్రంథములన్నీ నోటనిడి కంఠము శుంఠైపోవనర్చు మోఘాంధులు. ఓ ఉపన్యాసాలం అంటే మాబోటి వాళ్ళకి ఒళ్ళు పై తెలియదు, పగలు రాత్రి తెలియదు. 2 గంటలు వేదిక మీద మాట్లాడతాం, ఇంకో 2 గంటలు జనంతో కూడా మాట్లాడతాం. ఎందుకంటే మాకు ప్రాధాన్యం లభిస్తూ ఉంటుంది. అందరూ కాళ్ళకి దండాలు పెడుతూ ఉంటారు, ఆహా ఓహో అంటారు. అది కావాలి మాకు కూడా. నేను ఉన్న విషయమే చెబుతున్నా, అది కావాలి మాకు కూడా. మా మనస్సులో అలాగే ఉంటాయి. మేము వెళ్ళి ఏ గదిలోనో పడుకుంటే మళ్ళీ మాకు ప్రాధాన్యం ఉంది, మంచము పక్కా నిద్ర. అదే 10 మందిలో కూర్చుంటే ఏదో వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, మనకు తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి చెబుతూ ఉంటాం. ఇలా ప్రతి వ్యక్తి కోరుకునే ప్రాధాన్యాలే ఇవన్నీ. వంట బాగా చేయడం చేతనైన వాళ్ళు ఎంతసేపు ఆ వంట గురించే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి చేతనైంది అది ఒకటే. వంట లేదే ప్రపంచం లేదంటారు. శుభ్రంగా తినడం కంటే కావలసింది ఏముందంటారు. ఎందుకంటే వారికి అది చేతనం. అలాగే మాలాగా ప్రవచనం చేతనైన వాడు ప్రవచనం లేకపోతే ప్రపంచం ఏమిటి అంటారు. ప్రవచనం లేకపోయినా ప్రపంచం ఉంది, ఉంటుంది కూడా, పెద్ద విషయం కాదు అది. కానీ ఎక్కడ మనం దెబ్బతింటున్నాము అంటే, జీవితాన తాము చెప్పు కథలందలి నీతికి జీవితాన సంబంధము కూర్పలేక. ధృతరాష్ట్రుడు పుత్ర వ్యామోహం వల్ల దెబ్బతున్నాడని మా బోటిగాళ్ళు అందరూ చెబుతారు. మేము మళ్ళీ ఆస్తులు తీసుకెళ్లి పుత్రులకు ఇచ్చుకుంటాం. వాళ్ళు చెడిపోతున్నా సరే ఇంకా ఆస్తులు ఇస్తూనే ఉంటాం. వాళ్ళ కోసం ఇంకా బాగా సంపాదిస్తాం. అవసరమైతే కొత్త పీఠం ఓడి పెడతాం. ఎందుకంటే మరి బాగా సంపాదించడం ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం కష్టం. వ్యక్తిగతంగా అయితే పట్టుకుపోతారు. పీఠం పెడితే ట్రస్ట్, గొడవలేదు, ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు. అది ఎవరికి వెళ్ళిపోతుంది? కొడుకులకి, కూతుళ్ళకి. ఆ ట్రస్ట్లో మెంబర్లు వాళ్ళే ఉంటారు ప్రధానంగా. సంబంధం లేని వాళ్ళు పెట్టరు. రాజకీయ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారో మేము అదే చేస్తాం. తన తర్వాత అధికారాన్ని కొడుకులు, కూతుళ్ళకే ఇస్తాడు. మేము అంతే, ఎవరైనా అంతే. అంటే ధృతరాష్ట్రుడు పుత్ర వ్యామోహం వల్ల దెబ్బతున్నాడని మేము చెబుతూనే మేము మళ్ళీ పుత్ర వ్యామోహానికి లోనవుతాం. ఇదేనండి మోహాంధులు అన్నాడు కవి ఇక్కడ. గ్రంథములెన్నో నోటనిడి కంఠము శుంఠైపోవనర్చు మోహాంధులు తాము చెప్పు కథలందలి నీతికి జీవితాన సంబంధము గొర్పలేక. తామే స్వయంగా చెబుతున్నటువంటి కథల్ని తమ జీవితానికి అన్వయించుకోవడం చేతకాక శ్రీకృష్ణమూర్తి స్వయంగా చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడమ్మా. పాండవులు, కౌరవులు కొట్టుకు చావచ్చు, ఆయనకి సంబంధం లేదా విషయం. ధర్మరక్షణ ఆయనకి సంబంధం. ఆ ధర్మరక్షణ కోసం గత్యంతరం లేక పాండవుల తరఫున ఆయన పోరాడాడు. శ్రీకృష్ణస్వామి ధర్మరక్షణ కోసం తప్పనిసరి పాండవుల తరఫుని సారథ్యం వహించి యుద్ధాన్ని నడిపించి ఎలా గెలవాలో రకరకాల ఉపాయాలు చెప్పి మొత్తం మీద ఎట్టకేలకు చచ్చి చెడి చేయంగల విన్నపములు అన్నట్టుగా ధర్మాన్ని గెలిచేలా చేశాడు. ఇదేమంత సులువుగా గెలవలేదు. ఆయన ప్రాణాల మీదగా వచ్చింది చాలాసార్లు. ఆయన ఆయుధం పట్టాల్సి వచ్చింది. కానీ గాంధారీదేవి ఇవేవీ ఆలోచించకుండా పుత్ర వ్యామోహంతో, ఒక రకమైన ఆవేశంతో ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో తెలియకుండా, నీ వలనే యుద్ధం జరిగింది, నీ వలనే నా వంశం నాశనమైంది, నీ వంశం ఇలాగే నాశనం అవుతుంది, నా కొడుకు ఒంటరిగా దిక్కు మొక్కు లేకుండా మరణించినట్టే నువ్వు మరణిస్తావు అని చెప్పిస్తే స్వామి కొంగుపట్టాడమ్మా. నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు శ్రీకృష్ణ స్వామి కొంగుపట్టాడమ్మా. ఇంతకు మించిన దేవుడు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా? అందుకని శ్రీకృష్ణుడు చూస్తే నాకు ఒళ్ళు పొలకిస్తుంది. ఆయన అందంగా ఉంటాడు, పక్కన గోవుంది, గోపికలు ఉన్నారు, ఇదంతా నాకు అనవసరం. శ్రీకృష్ణుడు చూడగానే నాకు గుర్తొచ్చేది, ఏం మహానుభావుడు, ఏం త్యాగం చేసావు, ఏం త్యాగం చేసావు. రాముడు చూడగానే నాకు అనిపించేది ఒకటే, ఏమయ్యా పొద్దున్న 10ంటికి పట్టాభిషేకం అంటారా, రాత్రి ఏమో వనవాసం అంటారా, అలా వెళ్ళిపోతావా, ఏమయ్యా మనిషివేరా అంటాను నేను. రాముడు చే మనిషివేనా, పక్కన సీతాదేవి నువ్వెలా ఒప్పుకున్నావమ్మా అని నాకు నవ్వు వస్తుంది వెంటనే. ఆ కష్టాలు ఎలా భరించారండి? ఏమా పంచబిగింపు రాఘవునిదా ఈఠేవి. రాముడు చూడగానే నాకు వచ్చే ఆలోచనదే, ఏమా పంచబిగింపు రాఘవునిదా ఈఠేవి, ఏమా నారి బిగింపు రాఘవునిదా ఈఠేవి. ఆ రూపు రుక్సామాధర్వయజు ప్రభా సుభదమౌ సర్వాంగ సౌశీల్యమౌ.
ఏమా చిరునగవు ఇన్ని ఏండ్లైన పోదే, ఏమా చిరునగవు ఇన్ని ఏండ్లైన పోదే, అన్ని కష్టములు ఈ స్వామిన్ కృంగగజేయవయ్యే, అన్ని కష్టములు ఈ స్వామిన్ కృంగగజేయవయ్యే, భరతాంబా నీవు ధన్యాత్మవవు. భారతదేశమా, ఇటువంటి మహానుభావుని రామచంద్రమూర్తిని కన్నావు, ఎంత ధన్యాత్మురానివి అని నాకు భావం వస్తుంది. వెంటనే పద్యమే రావక్కర్లేదమ్మా, ఆలోచన చాలు. అంతేగాని రాముని ఇటువైపు నుంచి చూడాలట, అటువైపు నుంచి చూడాలట, ఆచమనం పడుతుంటే బాగా దానికేసి కింద పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలట, సౌండ్ రాకుండా మింగాలట, ఇదా అండి ఎంతసేపు? రాముడి గుళ్ళోకి ఇక్కడి నుంచి కుడివైపు వెళ్ళాలి, రాముడి గుళ్ళోకి బుధవారం వెళ్ళాలి, కృష్ణుడి గుళ్ళోకి శనివారం వెళ్ళాలి. ఇదండి దేవతల గురించి రావాల్సిన ఆలోచన. వాళ్ళ తత్వాలు, వాళ్ళ ధర్మాలు, వాళ్ళ పోరాటాలు, వాళ్ళ భక్తి జ్ఞాన వైరాగ్యాలు అంత అతి దుర్మార్గంగా తానికి ఏమి సంబంధం లేకుండా శాపం ఇచ్చేస్తే భరించాడు స్వామి. తన కళ్ళ ముందు సాంబుడు చనిపోయాడు, జాంబవతి కొడుకు. ఇంకా 30 మంది పైన పోయారండి శ్రీకృష్ణుడి సంతానంలో, 80 మంది కొడుకులు ఆయనకి. కనీసం 50 మంది పైన వాళ్ళే తాగి తందనాలు కొట్టుకుని పోయారు మొత్తం మహర్షి శాపం కారణంగా. ఏమీ కల్పించుకోలేదే. మరి మన కుటుంబ సభ్యులకో, మన పిల్లలకో, మన బంధుమిత్రులకో ఏదైనా అవగానే మొత్తం రాజ్యాంగాన్ని తొంగలో తొక్కేస్తున్నాం మనం. నాయకులకి నా హెచ్చరిక, నాయకులకి నా హెచ్చరిక. మన పిల్లల కోసం, మన భార్యాపుత్రుల కోసం, మన కుటుంబాల కోసం రాజ్యాంగాన్ని, న్యాయాన్ని, నీతిని తొంగలో తొక్కేస్తున్నావా లేదా? ఎవరి ఆత్మలు వాళ్ళు విమర్శ చేసుకోండి, ఎవరి మనస్సు కేసి వాళ్ళు చూసుకోండి. ఎందుకు మనకి భారతం, ఎందుకు మనకి భాగవతం, ఎందుకు మనకి రామాయణం? ఏం హక్కు ఉంది మనకు గుళ్ళోకి వెళ్ళడానికి? గుళ్ళు మనమే కట్టిస్తాం, పూజలు మనమే చేస్తాం, దేవుణ్ణి అనుసరించాం, మనం దేవుడికి దండం పెడతాం. దేవుడు మనకి దండం పెడుతున్నాడు, నాకంటే నువ్వు గొప్పవాడివి రా అని. నేను ఇవన్నీ చేసి విగ్రహం అయిపోయాను నాయన, నువ్వు హాయిగా అన్నీ అనుభవిస్తున్నావు, నువ్వే తెలివైన వాడివి. గ్రంథాలు చదవడం, అర్చనలు చేయడం, అభిషేకాలు చేయడం, ఊరేగింపులు చేయడం, ఉద్యమాలు చేయడం, యాత్రలు చేయడం, యాత్రలకు తీసుకెళ్ళడం, తీసుకురావడం, హంగామా చేయడం, ఇదంతా పెద్ద విషయం కాదండి. ఇదంతా మొత్తం నుంచి ఏం నేర్చుకున్నాం. ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి. స్వార్థానికి లోనవడం ఒకటే కాదు, గ్రంథాలు బాగా చదివిన వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు ఆందోళనకు కూడా లోను కాకూడదు. కష్టం రాగానే కృంగిపోకూడదు, మేరు పర్వతంలా నిలబడాలి, కనీసం మర్రి చెట్టులానే గానే నిలబడాలి. అవసరమైతే అటు ఇటు ఊగినా మళ్ళీ లేవాలి. గడ్డి పరక, గరికపాటి ఊగుతుంది, లేస్తుంది, ఊగుతుంది, పడుతుంది, మళ్ళీ లేస్తుంది. ఎంత తుఫాను వచ్చినా గరికపాటికి ఏం కాదు, అది గరికపాటి. చాలా ఓడుపుగా వంగుతుంది, తుఫానుకు అనుకూలంగా మళ్ళీ లేస్తుంది. అదే తాడి చెట్టు పడిపోతుంది. అంచేది ఒక్కోసారి గడ్డి పరకలా ఉండడమే మంచిది, అన్నిటికీ తట్టుకోగలం. ఆ తట్టుకోవడం జ్ఞానం నుంచి నేర్చుకోవాలి, లేకపోతే ఏం ఉపయోగం? అందుకే కవి అంటున్నాడు, గంధపు మోపు మోజగల గాడిదమేన సుగంధం అంటూనే. గాడిద గంధపు చెక్కల మోపు మోస్తుంది, శ్మశానానికి ఉపయోగపడే కట్టెలు కూడా మోస్తుంది. ఈ గంధం ఆ గంధం దేది అంటదు, పేడతట్ట కూడా మోస్తుంది. దాని దుర్గంధము దానికి అంటదు, దీని సుగంధము దానికి అంటదు. ఇంకా దుర్గంధమైనా కొంచెం అంటుకుంటుందేమో, పేడ కాబట్టి కాస్త కింద రాలి, సుగంధం అసలే అంటదు. ఒక గ్రంథం చదివామంటే దాని ప్రభావం మన మీద ఉండాలి. ఒక వ్రతం చేశామంటే ఆ వ్రతం ముగిసిన మర్నాటి నుంచి దాని ప్రభావం మన మీద ఉండాలి. ఒక అయ్యప్ప దీక్ష, ఒక విష్ణు దీక్ష, శివ దీక్ష, భవానీ దీక్ష పట్టాము అంటే ఆ 40 రోజుల ప్రభావం మన జీవితాంతం ఉండాలి. దీక్ష పట్టినప్పటి నుంచి వాడు చాలా మార్పు వచ్చేసిందిరా, వాళ్ళు అంతకంటే చాలా గొప్పగా ఉంటున్నాడు. రేపు వచ్చిన అసలు చాలా ప్రశాంతంగా ఉంటున్నాడు, ఆడిన మాట తప్పడం లేదు, ఎక్కడా అప్పు చేయడం లేదు, ఇదివరకు ఉన్న వ్యసనాలు ఏవీ లేవు అని మాట్లాడాలి, అని కనిపించాలి. అబ్బాయి అది మానేసి నేను 6 సార్లు కొండకెళ్ళా, నేను 12 సార్లు వెళ్ళా, నేను గురుస్వామి, నేను గురుస్వామి. ఎందుకు ఈ గురు? ఏం ఉపయోగం దీనివల్ల? గురికి పెంచుకుంటూ పోవడం దీన్ని. ఈ మళ్ళీ ఏమైంది? ఎంతమంది కొత్త దేవతలు వచ్చినా, ఎన్ని కొత్త ప్రక్రియలు ఆధ్యాత్మికతలో వచ్చినా అన్నీ మళ్ళీ మట్టి కొట్టుకుని పోతున్నాయి. మళ్ళీ భౌతికతే, మళ్ళీ సాంకేతికతే, మళ్ళీ లెక్కలే, సారాంశం లేదు, లెక్కలే, ఒట్టి అంకెలు. ఎన్నిసార్లు దీక్ష పెట్టావు, ఎటువంటి నల్ల బట్టలు కట్టావు, ఎటువంటి ఎర్ర బట్టలు కట్టావు, ఎన్నిసార్లు కొండకెళ్ళావు, నడిచి వెళ్ళావా, బస్సులో వెళ్ళావా, ఇదే ముఖ్యం. ఎంతమందిని తీసుకెళ్ళావు. అలాగే మా పాండిత్యంలో అయితే ఎన్ని గ్రంథాలు రాశాడు, ఎన్ని గ్రంథాలు చదివాడు, ఇదే ముఖ్యం. 50 గ్రంథాలు రామాయణ భారతాల పేరు మీద మేము రాసేస్తాం, అందులో ఒక్కటి మేము ఆచరించాం. మీరెంత అమాయకులు అంటే మేము చెప్పేవే నిజం అనుకుంటారు. మీరు జీవితాలు మీరు పరిశీలించరు, మీకు ఆ ఓపికలు లేవు. కాబట్టి మేము చాలా తేలిగ్గా మిమ్మల్ని మోసం చేస్తాం. మాటలకు పడిపోయే వాళ్ళని ఎవరైనా మోసం చేస్తారు, చిట్ ఫండ్ కంపెనీ వాడే చేస్తున్నాడు మేము చేయడానికి.
కానీ మీరైనా మేమైనా గుర్తుపెట్టుకోవలసింది అమ్మవారి యొక్క త్రిశూలం అనే ఆయుధానమ్మ మహిషాసురుణ్ణి వేసినట్టు వేసేస్తుంది ఆవిడ. గ్రంథములెన్నో నేర్చుకొని గ్రంథములన్నీ నోటనిడి కంఠము శుంఠైపోవనర్చు మోఘంతులు తాము చెప్పు కథలందలి నీతికి జీవితాన సంబంధము గుర్పలేక పొడి మాటలు బంకుదురెంతసేపు హా గంధపు మోపు మోయగల గాడిదమేన సుగంధమంటుని ఇలలోనెక్కడ చూచినన్ జనులయంది జబ్బు వ్యాపించే అంటుంది తరంగ ఒళ్ళు మండి. ప్రపంచం అంతా ఇలాగే ఉందయ్యా. ఇలలోనెక్కడ చూచినన్ జనులయంది జబ్బు వ్యాపించే పల్కులకుం చేతలకెందు పొంతనయలేకుండెన్ పురాణంబులన్ పలుమార్లున్ పఠియింత్రుగాని ఒకటిన్ పాఠింపబోరయ్య ఒకటిన్ పాఠింపబోరయ్య మీ తెలుగుందాకినదంట ఈ తెగులు. మరో ఘట్టంలోకి ప్రవేశించబోతోంది సాగర ఘోష కావ్యం. దానికి పునాది ఇది. మీ తెలుగుందాకినదంట ఈ తెగులు గుర్తింపంగలేదే కవి. మీ తెలుగుందాకినదంట ఈ తెగులు గుర్తింపంగలేదే కవి. ఎలలోనెక్కడ చూచిన ప్రజలయందు ఈ జబ్బు వ్యాపించి భూమండలం మొత్తం మీద ఏ దేశంలో ఏ మతంలో ఏ ప్రాంతంలో చూసినా ఇదే జబ్బు అండి. ఏమిటది? పలుకులకు చేతలకెందు పొంతనయ్య లేకుండా చెప్పే మాట ఒకటి, చేసే పని ఒకటి. పైగా ఎంత ధైర్యం అంటే మనం ఏం చెబితే అది నమ్మేస్తారు. ఎలాగే చెబుదాం అంతే. అంత పట్టుదల. ఎందుకని అలా నమ్మేవాళ్ళు ఉన్నారు. అలా చెప్పారండి వేరు, చేశారండి వేరు. ఖచ్చితంగా పరిశీలించాల్సిందే. కనీసం చేసే వరకు నమ్మకుండా ఉండాల్సిందే. అందుకే చెప్పే మాటలుగానే తీసుకుని మనం చెయ్యాలి. వారు చేస్తారనుకోవడం పొరపాటు. చేస్తే మంచిది, మనం చెయ్యాలి. ఎందుకంటే ఎంత దుర్మార్గాలు చేసేవాడు కూడా జ్ఞానాన్ని చెప్పే అవకాశం వస్తే, వేదిక మీద ప్రసంగించవలసి వస్తే మంచి మాటలే చెబుతాడు. మద్యం దుకాణం పెట్టి కల్తీ మద్యం కలిపేసిన వాడు కూడా సత్యనారాయణ వ్రతం వేదిక మీద నిలబడి మాట్లాడితే సత్యవాక్యం గురించే మాట్లాడతాడు. అసత్యం చెప్పమని చెప్పడు. అంచేది ఆ మాట ఒక్కటి మనం తీసుకుని మంచి మాట చెప్పారు, మనం చేసుకుందాం. అంతేకాని వారంత సత్యవంతులు అనుకోవడం పొరపాటు. మనం భ్రమలో పడినట్టు లెక్క. ఒక క్షణం విరామంలో ఈ తేడాని విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేసి ఒక అపూర్వమైన తెలుగు సాహిత్య రంగంలోకి ప్రవేశిద్దాం. ఇలలో ఎక్కడ చూచెనన్ మనుజులంది జబ్బు వ్యాపించి పల్కులకు చేతలకెందు పొంతనయలేకుండన్ పురాణంబులన్ పల్కులకు చేతలకెందు పొంతనయలేకుండెన్ పురాణంబులన్ పలుమార్లున్ పఠియింత్రుగాని ఒకటిన్ పాటింపబోరయ్య. భూమండలం అంతా ఇలాగే ఉందయ్యా, మిమ్మల్ని అనక్కర్లేదు. అసలు సృష్టిలోనే ఏదో లోపం ఉందేమో అనిపిస్తోంది. ఈ త్రిగుణాత్మకమైన సంసారంలో, సృష్టిలో ఎప్పుడు సత్వగుణం పైకొస్తుందో, ఎటు రజోగుణం పైకొస్తుందో, ఎప్పుడు తమోగుణం పైకొస్తుందో ఎవరూ చెప్పలేరయ్యా. ఇదంతా జడవేసినట్టుగా ఉంది. ఇది జడలో 3 పాయలు ఉంటాయి. 3 పాయలు కలిపి 2 పాయల కింద అల్లేస్తారు. 3వ పాయ ఎప్పుడప్పుడు ఏది 3వ పాయ అవుతుందో, ఏది 1, ఏది 2, ఎంత నేర్పుగా జడవేసే మహిళలు కూడా చెప్పలేరు. వేసుకున్న వాళ్ళు చెప్పలేరు, వేయించుకున్న వాళ్ళు చెప్పలేరు, వేసిన వాళ్ళు చెప్పలేరు. ఇది చిత్రమయ ఈ సృష్టి. దైవీక్షేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తనంతిది. చిత్తశుద్ధిగా ఎవడు తన మనస్సును భగవంతుని కర్పిస్తాడో వాడికి మాయా రహస్యం తెలుస్తుంది. వాడి మాయ నుంచి బయటపడతాడు. తాను మాయలో పడ్డు ప్రజల్ని మాయ చెయ్యడు. పలుకులకు చేతలకెందు పొంతనయ్యలేకుండా పురాణంబులను పలుమార్లును పఠింతురు గాని ఒకటిని పాటింపబోనయ్య. ఒకటి చేయరు, పైగా అన్ని చేస్తున్నాడు చెబుతారు. మీ తెలుగును దాకినదంట ఈ తెగులు గుర్తింపంగలేదే కవి అని తెలుగు సాహిత్యంలోకి ప్రవేశిస్తున్నారు. అపూర్వమైన తెలుగు సాహిత్యాన్ని స్పృశించి, విమర్శించి, పరామర్శించి భువన విజయ సభా వైభవంతో ఈ 3వ అంతరంగం ముగుస్తుంది. అది ప్రణాళిక. మీ తెలుగు వాళ్ళకు కూడా ఈ తెగులు వచ్చిందిగా అని అడిగింది తరంగం. ఆయన ఒక్కసారి సిగ్గుపడ్డాడు. అవునులే, ఏం చేస్తాం, ప్రపంచం అంతా వచ్చాక మాకు రాదేమిటి, చుట్టూ ఉన్నది నువ్వేగా అన్నట్టుగా. మరి చుట్టూ ఉన్నది సముద్రమేగా. ఎందుకని? ఆది కవి నన్నయ్య. అక్కడి నుంచే మొదలు పెడదాం. ఈ తెగులు అలా వ్యాపించదు. చెప్పే మాట వేరు, చేసే పని వేరు. గ్రంథాల్లో మనం చదివింది వేరు, ఆ గ్రంథాలనే గౌరవిస్తూ బయట చేసే పనులు వేరు.
మళ్ళీ గ్రంథం గురించి మాట్లాడమన్నా, గ్రంథ గౌరవం గురించి మాట్లాడమన్నా ఆకాశంలో నిలబెడతాడండి గ్రంథాన్ని. అసలు ఆ గ్రంథం ఇంట్లో ఉండడమే పుణ్యం అంటాడండి. అందులో చెప్పేది ఒకటో చేయడండి. మరి గ్రంథం ఎందుకు ఉండడం? ఊరికే చదవడానిక? నేను తరచు మొత్తుకునేది అందుకే, పారాయణ కాదమ్మా, పారాయణం అవ్వాలి. పారాయణం పారాయణం పారాయణ కాదు, పారాయణం. దాంట్లో మునిగిపోవాలి. అది మన జీవితం కావాలి. చేయలేకపోతే తప్పు ఒప్పుకోవాలి, వాదించద్దు. నిజమే, నేను బలహీనుని, నేను చేయలేకపోయాను, ఇంతవరకే చేయగలను, పర్వాలేదు. భగవంతుడు ఏమిటి, అందరూ క్షమిస్తారు. ఎందుకంటే ఎంత గొప్పది తెలుగు సాహిత్యం. ఎటువంటి వాడు నన్నయ్య. అసలు ఆ ఆదికవి ఏమీ శబ్దాల ఆధారం కూడా లేని రోజుల్లో ఏదో గాసట బేసట గాథలు, జానపద గేయాలు, ప్రజలు పాడుకునేటువంటి పల్లె పాటలు తప్పితే ఒక లిఖితమైన సాహిత్యం ఏది దొరకని రోజుల్లో మహాభారతం లాంటి గ్రంథాన్ని తెలుగులోకి తీసుకురావడం ఎంత కష్టమండి. అందుకే ఈ సహస్రాబ్ది అద్భుతం ఏమిటంటే, గడిచిన 2000 సంవత్సరం వరకు గడిచిన సహస్రాబ్ది అద్భుతం ఏమిటంటే నన్నయ్య భారత ఆంధ్రానువాదమే. ఏదో గాసట బేసట గాథలు, జానపద గాథలు, బుర్రకథలు లాంటివి చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ లిఖిత సాహిత్యం ఎక్కడుందో, ఏముందో, ఎంతుందో తెలియకుండా ఉన్న రోజుల్లో నన్నయ్య గారు మొట్టమొదటి మహాభారతం లాంటి గ్రంథాన్ని తెలుగులోకి తీసుకొచ్చారంటే ఎంత సాహసం అది. 1000 ఏళ్లలో సాహిత్యపరమైన సాహసం అది. మిగిలినవేవో ఉండొచ్చు, సాహిత్యపరమైన సాహసం ఆంధ్ర భారత అనువాదమే. ఎలా అనువాదం చేశాడు? అది అనువాదమా? యతియుంబ్రాసయునేత్రయుగ్మముగా నన్నయ్య నమస్కారం చేయదగిన మహాకవి. నన్నయ్య అనగానే రాజమహేంద్రి, నన్నయ్య అనగానే గోదావరి. యతియుంబ్రాసయునేత్రయుగ్మముగా సాయం వేళ కెంజాయలో, యతియుంబ్రాసయునేత్రయుగ్మముగా సాయం వేళ కెంజాయలో, శృతి మార్గమున శబ్దమర్థమును సంశోధించుచున్ సాగుచున్, శృతి మార్గముల శబ్దమర్థమును సంశోధించుచున్ సాగుచున్, ద్యుతిమత్క్షీరములు ఆర్ద్రభావములుగా దోసిళ్లలో నింపుచున్, ద్యుతిమత్క్షీరములు ఆర్ద్రభావములుగా దోసిళ్లలో నింపుచున్, గతి సాగించిన పద్యధేనువు గతిన్ కన్పట్టు నన్నయ్యనాన్, గతి సాగించిన పద్యధేనువు గతిన్, గతి సాగించెడి పద్యధేనువు గతిన్ కన్పట్టు నన్నయ్యనాన్. నన్నయ్య అంటే ఒక గోవండి. ఓ బ్రాహ్మణేభ్యశుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఒక గోవు. గోవుకి కళ్ళు. యతియుంబ్రాసయునేత్రయుగ్మముగా. నన్నయ్య అనే గోవు సంధ్యా సమయంలో తెలుగునాట పచ్చిక బయళ్లలో సంచరిస్తోంది. అది దృశ్యం, కవి మనకు కనిపింపజేస్తున్న దృశ్యం అది. నన్నయ్య అనే గోవు తెలుగునాట పచ్చిక బయళ్లలో సంధ్యా సమయంలో సంచారం చేస్తుంది కామధేనువులాగా. మీరు కోరంటే మీకు ఏ కావ్యాలు కావాలో నేను ఇస్తా తెలుగులో అని. మరి ఆ గోవుకి కళ్ళేవండి. యతియుంబ్రాసయు. సంస్కృతంలో ఎంత గొప్ప సాహిత్యం ఉన్నా, ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం లాంటి ఛందస్సులు అక్కడి నుంచే మనం గ్రహించిన మన తెలుగు ఛందస్సు గొప్పతనం ఏమిటంటే యతి ప్రాస. సంస్కృతంలో యతి ఉంటుందండి, ఏదో 14వ అక్షరం విరామస్థానం అంటే. విరామస్థానం అంటే అక్కడ ఊరికే ఆ పదం ఆపి కొత్త పదం ఎత్తుకోవడం అంతే. ఈ మొదట వచ్చిన అక్షరమే మళ్ళీ రావాలి అని లేదండి. ఉదాహరణకి ఈ పద్యంలో ఇది మత్తేఫ పద్యం. దీంట్లో సభరణమయవ అనే గణాలు ఉంటాయి. 21 అక్షరాలు ఉంటాయి. 20 అక్షరాలు ఉంటాయి. సభరణమయవ 20 అక్షరాలు ఉంటాయి. ఇందులో మొదటి గణం సా, మత్తేహం. పైగా దీని ఛందస్సు నెలగా సా అంటే 2 లఘువులు ఒక గురువు ఇలా పైకి లేస్తుంది. మళ్ళీ భా ఒక గురువు 2 లఘువులు ఇలా దిగుతుంది. సరిగ్గా ఈ ఆకారం చూడండి, ఆ ఛందస్సు నిర్మాణం ఎటువంటిదో తెలుస్తుంది. సా అంటే 2 లఘువులు 2 లఘువులు ఒక గురువు ఇలా పైకి లేస్తుంది. లఘువు లఘువు గురువు కదా. మళ్ళీ అక్కడి నుంచి గురువు లఘువు లఘువు. సరిగ్గా ఏనుగు ముందు కాలు ఎత్తి నిలబడితే ఇలాగే ఉంటుంది. అందుకని దీనికి మత్తేభం అని పేరెట్టారు. ఎంత ఆలోచన. ఏనుగు కాలు ఇలాగే ముందులా ఎత్తి ఇలా ఉంచుతుంది. సరిగ్గా సా భా, లఘువు లఘువు గురువు, గురువు లఘువు లఘు. ఎలా ఎలా ఎదిగిందో అలాగే దిగడం, ఎలా పైకి ఎక్కిందో అలాగే దిగడం. ఇది సభరణమయ్య. ఛందస్సుల్లో కాస్త తెలుగు ఉపాధ్యాయులు ప్రయత్నిస్తే ఇటువంటి రహస్యాలు బాగా దొరుకుతాయి. విద్యార్థులు ఆనందిస్తారు. భలే చెప్పారు గురువుగారు, ఇలా 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 ఇలా. ఆ దెబ్బతో వాడు ఈ చమత్కారం కారణంగా సభరణమేవా మర్చిపోడు. మనకు కావలసింది అది. అలా చెప్పాలి పాఠం. సభరణమేవా మత్తేభం మసజసి తతగా శార్దూలం. ఎంతసేపు కంఠస్థం చేయిస్తాం ఇది? వాడి 2 కలిపి మసజస భయవా అంటాడు. అయిపోయింది మొత్తం.
దానికి ఒక చిన్న ఉపాయం చేయాలి. ఏదో ఎక్కడికక్కడ ఉపాధ్యాయులు ఈ నైపుణ్యాన్ని పెంచుకోవాలి. స్కిల్ అంటే అదే. అది లేక ఎస్ పోయింది, కిల్లు మిగిలింది. ముందు పాఠాలు చెబితే బండ విద్యార్థులు తయారవుతారు. కాస్త క్రియేటివ్, సృజనాత్మకంగా ఆలోచించాలి. ఇప్పుడు ఆలోచిస్తే తోసిన విషయం ఇది ఏం పెద్ద గొప్ప విషయం కాదు. తోస్తుంది, ఆలోచిస్తే తోస్తుంది. మెదడు అటువంటిది. మనం ఆలోచించాం, పడుకోబెట్టాం దాన్ని. పూర్వం వాళ్ళకంటే మనం ఏం చెబుతామండి, ఇదో వంకర సాగదేది. ఇక్కడ చాలా చెబుతాం, చెప్పొచ్చు, ఆలోచించాలి. ఇందులో యతిస్థానం అంటే యతియున్ యకారంతో మొదలైందండి పద్యం. సరిగ్గా మత్తేహు పద్యానికి 14వ అక్షరం యతి. యతియున్ ప్రాసయునేత్ర యుగ్మముగ సాయం వేళ. సాయం వేళలో యా 14వ అక్షరమైంది. యతిలో యా మొదటి అక్షరం, సాయం వేళలో యా 14వ అక్షరం. ఒకటో అక్షరం ఏది ఉంటే 14వది అదే ఉండాలి. అన్ని పాదాల్లోనూ అలాగే ఉండాలి. శృతి మార్గమున శబ్దమర్థమును సంశోధించుచున్. రెండో పాదంలో శృతిలో శ్రు మొదటి అక్షరం, సంశోధించుచున్లో షో 14వ అక్షరం. శ్రు షో శవర్ణం కలిసింది. ఉకారం ఓకారం యతిమైత్రి కలుస్తుంది, గుణసంధి. ద్యుతిమత్ క్షీరములర్ద్రభావములుగా దోషిళ్లలో నింపుచున్. ద్యుతిమత్ ద్యు మొదటి అక్షరం, దోషుళ్ళు దో 14వ అక్షరం. ద్యు దో దు దో దకారం కలిసింది, ఉకారం ఓకారం కలిసింది, గుణసంధి. గతి సాగించడి పద్యధేనువు గతిన్ కన్పట్టు నన్నయ్యనాన్. గతిలో గా మొదటి అక్షరం, కన్పట్టు కా 14వ అక్షరం. గాకి కాకి యతిమైత్రి కలుస్తుంది. కాఖాగా ఘాలకి యతిమైత్రి చెల్లుతుంది. ఇలా ప్రతి పాదంలోనూ 14వ అక్షరం యతి పాటించడం మత్తేభం అయితే, 13వ అక్షరం యతి నియమం పాటించడం శార్దూలం, 10వ అక్షరం పాటించడం ఉత్పలమాల, 11వ అక్షరం పాటించడం చంపకమాల. ఈ యతి పాటిస్తూ మళ్ళీ ప్రాస సరిగ్గా చూడండి. యతియున్ తిక తి తకారం ప్రాస. అందుకని యతి గతి శృతి మళ్ళీ తాయే ఉండాలి. తీ బదులు తూ ఉండొచ్చు. తాగుణితంలో ఏదైనా పర్వాలా, కానీ తకారమే ఉండాలి. రెండవ అక్షరం అన్నీ ఒకటే అక్షరం ఉండాలి. 14వ అక్షరం యతి మైత్రి అక్షరం ఉండాలి. ఎంత కష్టం అండి. ఇలా ఆయన నన్నయ్య గారు మొత్తం భారతంలో 21,697 పద్యాలుంటే కనీసం 3 పర్వాలమ్మ, ఒక 5-6 వేల పద్యాలు ఆయనే రాశాడు. ఇక మిగిలిన తిక్కన గారు ఎంత గొప్పవాడు. 23.5 గంటల్లో ఆ మహాకవుల గొప్పదనాన్ని వరుసగా తెలుగు సాహిత్యంలో ప్రముఖుల సాహిత్యంలో ఉండే విశేషాలని ఆస్వాదించేటువంటి ప్రయత్నం చేద్దాం. నన్నయ్య నుంచి కృష్ణదేవరాయల వరకు 23.5 గంటల్లో కలుద్దాం. అంతవరకు ఇంత అపూర్వ సాహిత్యాన్ని మనకు అందించిన తెలుగు భాషలో మనం మాట్లాడతాం.